ఇప్పుడు మీరు మీ కొడుకు చెప్పగలరా, నేను ఇలా ఉన్నాను, నువ్వు ఇలా ఉండాలి అని. నేను ఇలా భక్తి చేశా, నువ్వు ఇలా భక్తి చేయాలి అని. నేను ఇలా యథార్థంగా ఉన్నా, నువ్వు ఇలా యథార్థంగా ఉండాలి అని. నేను దేవుని ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేశాడు, నువ్వు కూడా ఇలా ఉంటే దేవుడు నీకు ఇలా చేస్తాడని నీవు కూడా ఒక తండ్రిగా నీ బిడ్డలకి చెప్పగలిగే స్టేజ్లో నువ్వు ఉన్నావా? ఈరోజు ఇక్కడ ఉన్న మనకి ప్రశ్న అది. ఒక తండ్రికి నువ్వు ఉన్నావా? ఒక తండ్రికి నువ్వే లేవు సరిగ్గా. ఒక తండ్రికి నువ్వే సక్సెస్ఫుల్ కాదు అసలు లైఫ్లో. ఒక తండ్రికి నువ్వే ఫెయిల్ అయిపోయావు. ఒక తండ్రికి నీకే సరైన భక్తి లేదు. ఒక తండ్రికి నీకే సరైన యథార్థత జీవితం లేదు. ఒక తండ్రికి నీకే సరైన ఆత్మీయత లేదు. ఇంక నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు? నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు? ఇంకా నీకే సరైన ఆత్మీయత లేనప్పుడు, నీకే సరైన యథార్థత లేనప్పుడు, నీకే సరైన భక్తి లేనప్పుడు, నీకే సరైన పరిశుద్ధత లేనప్పుడు, నీకే సరైన ఆత్మీయ జీవితం లేనప్పుడు నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు? నీ కుమారులకు నువ్వేం చెప్తావు? నీ కూతురికి నువ్వేం చెప్తావు?